వాళ్ళు దేవుని చేత దీవించబడిన వాడు, మనుషుల చేత దీవించబడిన వాడు అర్థమైపోతుంది. తండ్రి చేత దీవించబడ్డాడు దేవుడు. ఇప్పుడు దీవెన దగ్గరికి వచ్చేసాడు. సరేనయ్యా, నువ్వు అంతా బాగానే ఉన్నా కానీ నమ్మేషన్ పాపం చూడండి. వేషం ఒకటి, మనసు ఒకటి, లోకం ఒకటిగా ఉండేవాడు దేవుడి మీద పనికిరాడు. ఉంటే వెచ్చగా ఉండాలి, లేకపోతే నల్లగా ఉండాలి. ఇప్పుడు నమ్మాడు, తండ్రి నమ్మాడు. తండ్రి మరి లోకంలో ఉన్నాడు కదా, భూమి మీద ఉన్నవాడు. మరి పరలోకం ఉన్న తండ్రి ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడా లేదా బాధపడుతున్నాడా? కాబట్టి ఇప్పుడు ఈ దేశ పని చూసి సంతోషిస్తున్నాడా బాధపడుతున్నాడా? చెప్పండి. హల్లెలూయా. లేదు. హల్లెలూయా. రేపకాలకి నేను చెప్పాను కదా అనుకుంటున్నాడు. ఎవరెవరుంటున్నారు? నేను చెప్పాను త్వరగాకి. కాబట్టి ఏం చెప్పాను? నేను జనపదాలలో ఉన్నాయి, ఒకదానితో పోరాటం తప్పదు. ఉడికి ఎదోకి ఎదోకి ఎదురికి పోరాటమే అని దేవుడు చెప్పాడు. ఆ దేవుడు చెప్పింది ఇప్పుడు ఈ తల్లి జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఈ నమ్మకంతా చేయవలసి అవుతుంది. దేవుని ఎందుకు కొంచెం తొందరపాటు దేవుడు చేస్తాడు. ఏమంటే ఆదాముకి పిల్లల్ని కనిపించలేదా? ఎందుకు ఆశపడాలి ఆ పనులు? ఈ మనిషి కూడా ఊరికి ఆశపడతాడు, తప్పదు. ఈ లోకంలో ఆశ అనేది పెద్ద జాతీయం. అది దురాశ. ఆశతో సరిపోదు, దురాశ, దుర్బుద్ధి లోకంలో ఎక్కువగా ఉంది. హల్లెలూయా. దీనివల్ల మనుషులు ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాడు. దొంగతనాలు, విచారాలు, అబద్ధాలు, మోసాలు, కొట్లాట్లు, రేపులు, లేకపోతే చంపుకోవడాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేసి ఆది నుంచి కూడా వస్తున్నటువంటివే. ప్రేజలా గమనించండి దేవుని బిడ్డలారా, టైం అవుతుంది. ప్రేజలా. అందుచేత ఈ సంఘటన మరి చూసి దేవుడు అనుకున్నాడు, నవ్వుకున్నాడట. రేపకమ్మ ఎంతైనా జ్ఞానం ఉంది. రేపకమ్మ ఉంది, ఎంతైనా జ్ఞానం ఉంది. హల్లెలూయా. కర్ర పెరగదు, పాము చావదు. కొంతమంది మాట్లాడితే అలా ఉంటుందండి. కర్ర ఎరగదు, పాము చావదు. అలా ఉంటాయి తెలివితేటలు. హల్లెలూయా. కానీ రెపకా తెలివితేటలు ఎలా ఉన్నాయంటే చాలా తెలివిగా అటు భర్తని సంతోషపెట్టాలి, ఇటు కొడుకుని సంతోషపెట్టాలి, ఇటు తను కూడా చెడ్డ అవ్వకూడదు. అందుకని జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. ఇల్లు కట్టాలంటే జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం అండి? అదే గాడికి కూడా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం కాదండి, దేవుని జ్ఞానం ఉండాలట. ఎత్తు తన కామంలో గాడిద తన సొంతవాణి ఇల్లు తెలుసు. హల్లెలూయా. కానీ ఈ ప్రజలకి ఏం లేదట, జ్ఞానం లేదు అంటాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం కోల్పోతున్నారు? జ్ఞానం కోల్పోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకే వాళ్ళకి అనేక సార్లు శ్రమలు వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నీ వల్ల ఉండకూడదని దేవుడు కోరి ఈరోజు ఇక్కడికి తీసుకుని వచ్చాడు. కంగారుగా వచ్చి పోతావో నువ్వు దేవుడు తెలుసుకుంటావా తెలియదు, కానీ దేవుడి కోసం కొంచెం శ్రమ అనుకోండి. దేవుని స్తోత్రం. కొంచెం అవకాశం ఇవ్వండి ఆయనకి. ఆయనతో నేను మీతో మాట్లాడివ్వండి. హల్లెలూయా. ఆయన వచ్చి దీవిస్తే దీవెన అవుతుంది. ఈ లోకంలో ఎంతమంది మనకి ఏం చేసినా దీవెన కాదు. హల్లెలూయా. అది దీవెన కాదు. దేవుడు ఆశీర్వదిస్తే నీ భూఫలము, పంట ఫలము అన్ని కూడా దీవించబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జపాన్లో ఏం జరిగింది? జపాన్లో జరిగినటువంటి విషయం ఏంటి? ఒకసారి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జపాన్లో జరిగింది ఏమిటో తెలుసా?
భయంకరమైన భూకంపం పేషల గమనించండి. జపాన్ వార్తలు వింటారా మీరు? చాలా విషయాలు జరిగిపోతున్నాయి ఇక్కడ. జపాన్ ఉంటారో లేదో తెలియదు. 900 భూకంపాలు ఉన్నాయంట. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నిన్న కూడా జరిగింది భూకంపం. అగ్ని పర్వతాలు పేరుపోతున్నాయి ఇక్కడ జపాన్ ప్రాంతంలో ప్రదేశాలు. దేవుడు చెప్పాడు అక్కడక్కడ భూకంపములు జరుగుతుంది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎవరో ఏదో చెప్పారు, జ్యోతిష్యము అవి జరుగుతున్నది అని చెప్తున్నారు. కానీ అసలు దేవుడు ముందే చెప్పేశాడు. ఆయన రాకడి ముందు ఇలాంటి జరుగుతాయని ముందే దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు విశ్వాసులుగా కాపాడుకోవాలి, మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సరే, ఇక్కడికి వచ్చాడు ఆయన. నేను 27లోకి వెళ్ళిపోదాం. అప్పుడు యాకోబు చేతులు అతను నోమం గలవై ఉన్నాయి, విశ్వాసం గుర్తుపట్టలేక అతన్ని జీవించి ఏం చేశాడా? యేషోవను నా కుమారుడు నీవేనా అని మరలా అడిగి నేను చెప్పగా, ఇప్పుడు నా దగ్గరికి తీసుకురా, నువ్వు తెచ్చిన భోజనాలు ఆహారం అన్ని కూడా తీసుకురా, నేను తిని జీవిస్తానని చెప్పి అతను తెచ్చినప్పుడు తిన్నాడట దేవుడితో. బాబా తండ్రికి ఏంటంటే భోజనం అంటే ఇష్టం అన్నమాట. తింటే ఎవరికి ఇష్టం కాదండి. యేసుప్రభు కూడా 5 రోజులు 2 చేపలు 5,000 మంది పెట్టాడు కదా. తింటే తిండి లేకుండా బతకమన్నాడా దేవుడు? కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది జపాన్లో? ఇక అక్కడ ఏముండదు, మనుషులు కొంతమంది మిగులుతా ఏముండవు, నివాసం ఉండదు. ఆ భూమి పాడైపోయింది, అక్కడ పరిస్థితి అంతా పాడైపోయింది. భూమి బాగుపోతే ఇక్కడి నుంచి నువ్వు ఏం చేయగలవు? ఇక్కడికి వచ్చి ఆఖరికి ఏం చేస్తున్నాడు? ఇస్సాకు దేవుడు తండ్రి జీవిస్తా ఉన్నాడు. ఏమని జీవిస్తున్నాడని చెప్పినాం కదా. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా చేతిలో, యెహోవా జీవించిన చేతి సువాసన వలె ఉన్నది. చెప్పండి మీరు కూడా. నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేదు సువాసన వలె ఉన్నది. చెట్లు వల్ల వచ్చింది కాదు, అత్తరు వల్ల వచ్చింది కాదు. ఎవరు దేని వల్ల వచ్చిందండి? ఇది దేవుడి నుంచి వచ్చిన సువాసన. హల్లెలూయా. ఈ సువాసన ఎలా ఉందంట? చేదు సువాసన వలె ఉన్నది. అది ఆశీర్వాదించిన ఏమైనా ఆశ్రయించాడు చూడండి. ఆకాశం మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో చూడండి. ఇంకా మీదకి వెళితే జనములు నీకు దోషులవుతురు. హల్లెలూయా. జనములు నీకు సాగిలపడి నమస్కారం చేస్తారు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉంటావు. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎంత ఉన్నతంగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. మీరు ఎప్పుడైనా గ్రహించారా దేవుని పిల్లరా? గ్రహించారా? హల్లెలూయా. ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇద్దరికి ఇచ్చిన పరిశుద్ధాత్మ ఒకడే కాబట్టి దేవుని బిడ్డరా మీరు ఒక గొప్ప జన్మగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అని మాట మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. నిన్ను దీవించు వారు నిన్ను చెప్పించు వారు చెప్పింపబడదు. నిన్ను దీవించు వారు దీవించబడదు. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుని పొంది ఇప్పుడు అంటున్నాడు. ఏసా వచ్చాడు అంటే అప్పుడే వచ్చాడు, ఇలా వెళ్ళిపోయాడు. యాకోబు ఇలా వెళ్ళిపోయాడు, ఇలా వచ్చాడు ఏసా.
వచ్చి అంటున్నాడు, నాయన నీకు ఆహారం తెచ్చాను అని చెప్పి అంటున్నాడు. వేటాడు వచ్చాడు, అతను రుచిగల భోజనంలో చెందుపరిచి తన తండ్రితో తెచ్చి అంటున్నాడు, నాయన ఇదిగో ఇవన్నీ తిని నన్ను దీవించు అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాట విని ఎవరు అయ్యా నీవంటే నేను నీ పెద్ద కుమారుడు ఏశావుని అని చెబుతా ఉన్నాడు. ఎవరు? అసలైనడు. హల్లెలూయా. ఎవరికి ఆశీర్వాదం ఇస్తాడు అనుకుంటున్నాడో అతను వచ్చాడు వెనకాల. ఆశీర్వాదం ఇచ్చేసే బాబు ఒకే మిగిలిపోయింది. హల్లెలూయా. బాబు నువ్వు నిజంగా ఏశావా? తండ్రి వణికిపోతున్నాడు. తన ఆశీర్వాదాలు తన పెద్ద కుమారుడు జీవించాలని పిలుచుకున్నాడు. ఆశీర్వాదాన్ని కూడా యాకోబు కొట్టేశాడు. చిన్నోడు కొట్టుకుపోయాడు. పెద్దోడైతే చిన్నోడైతే ఏమిటి కానీ పెద్దోడికి ఇవ్వాలని ఆశ. లోకంలో ఉండగా తనకు ఎన్నో సేవలు చేశాడు, వాడికి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. చూసారా? హల్లెలూయా. ఆ తర్వాత చదవండి, యేసురావును మీ జ్యేష్ఠ కుమారుని చెప్పాడట. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యం నా ఎదురు తెచ్చిన వాడెవరో? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజముగా దీవించి తినలేదు. నేను దీవించేశాను. ఇంక యేసు ప్రభు ఆ దేవదేవుడు అలాగే చేస్తాడు. నీకు మార్చడయ్యా అంతే. పోనీ అయ్యా అయ్యో ఏం చేశాడు బాబు? ఆయన దుఃఖకాంతుడిగా మారిపోయాడు. పోనీ తండ్రి నన్ను కూడా దీవించు అని అడుగుతున్నాడు. చెప్తూ అంటే 30 రోజులు అంటున్నాడు, అతడు నీ సహోదరుడు కప్టోపాయింట్ వచ్చి నీకు రావాల్సిన దీవిలా తీసుకుని పోయాడు. నీకు రావాల్సిందే రావు, వాడు తీసుకుపోయాడు. దేవుడు మనల్ని ఎన్నుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరితే ఆ దీవెన ఇంకొకరి మీదకి వెళ్ళిపోతే ఎంత బాగుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అతడు ఎలా చేశాడు? కప్టోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన పట్టుకెళ్ళిపోయాడు. ఇక నీకు మళ్ళా తిరిగి రాదు, ఇచ్చేసాడు. నేను ఇంకా మరి తీసుకోలేదు. ఎందుచేత దేవుడే ఆశీర్వదించేశాడు. ఆమె చెప్పేశాడు. అందుకే ఆమె చెప్పాలి. మనం మంచి మాటలు అని విన్నప్పుడు ఆమె చెప్పాలి. ప్రోత్సాహంగా సేవకుడు మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టాలి. చదవలసినప్పుడు చదవాలి, పాడవలసినప్పుడు పాడాలి. సిద్ధంగా ఉండాలన్నమాట. దేవుని ఆలోచన ఉండాలి. అయితే విశ్వాస జీవితంలో ఏదో వచ్చి ఏదో పోగొట్టుకున్నటువంటి దేవుని హల్లెలూయా. చెవులు చెప్తా ఉంటాడు సైతం. ఈ టైం అయిపోయింది, ఇంకా ముగించలేము. చెప్తాడా లేదా? చెప్తాడని దేవుడితో చెప్పండి. అంటే సైతాను వెనువెంటనే ఉంటాడని అర్థం అన్నమాట. కూడా ఉంటాడు, మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇదంతా మన సైతాన్ని జరిగితే అది పెద్ద దూరి అయిపోద్ది కాబట్టి చెప్పడం లేదు. దేవుడి బిడ్డ నాకు తెలిసిన అనుభవంలో నాకు అంతగా ఏమీ తెలియదు. ఆ దేవాది దేవుడు ఆత్మ ద్వారా పలికిన 2 మాటలే మీతో చెప్తూ ఉంటాను నేను. హల్లెలూయా. ఈ రోజు నిజంగా నాతో మాట్లాడి మాటలేవి నమ్మండి. దేవుడు బిడ్డరా, మనందరూ బాగుండాలి. నీళ్ళు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నీళ్ళు చల్లగా ఉండాలి. హల్లెలూయా. మా చెల్లెమ్మ పలుకుతుంది. అయితే ఏం పాడమ్మా? ఏం పాట? ఈ ఇల్లు చల్లగా ఉండాలి. ఎవరన్నా గట్టిగా గట్టిగా చూసారా? నీళ్ళు చల్లగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ పిల్లలు ఒలివ మొక్కలా ఉండాలి. నీ పిల్లలు సైతము దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా ఇస్సాకు ఇంత గొప్పవాడైనప్పటికీ, ఎన్నో అనుభవాలు కలిగి ఉన్నప్పటికీ ఆ ఆలోచన అంతా కూడా రివర్స్ చేసేసాడు దేవుడు. తారుమారు చేసేసి
వచ్చి, నాయనా నేను మీ భార్యకి చెప్పాను, నేను ఇదిగో మీ తండ్రి గారైనటువంటి అబ్రాహాము గారికి నేను చెప్పాను, నీ యొక్క తల్లి గారైనటువంటి శారా కూడా నేను చెప్పాను, నీకు నవ్వు కలిగి చేస్తానమ్మా, నీ బ్రతుకు మారుతానని చెప్పాను, నీ జన్మ రెండింటిగా చేస్తానని నేను చెప్పేస్తా బాబు. హల్లెలూయా. అందుకే నేను రిబకాను ఆశీర్వదించాను. రిబకా కూడా జ్ఞానవంతురాలు కాబట్టి ఇస్సాకు మర్చిపోయాడు, కానీ భర్త మర్చిపోయాడు. ఈ మాట పెద్దోడికి ఆశీర్వాదం వస్తున్నాడు. పెద్దోడికి ఆశీర్వదిస్తే మరి ఏమవుతుంది? దేవుడు చెప్పినంత ఉంమైపోదా? దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడండి. దేవుడు చెప్పిలాగా దేవుడు అబద్ధం ఆడకు చెప్పండి, నరమాత్రుడు కాదు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరండి? సాక్షాత్తు దేవుడికి దేవుడే అన్నాడు, ప్రభువులకి ప్రభు అన్నాడు, రాజులకి రాజే అన్నాడు. నా రాజు మహా గొప్ప దేవుడు, మహాదేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ ఇక్కడ జరిగింది అంటే ఆత్మ చేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా స్టోరీలు, చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకి సమయం చాలు. అందుకే రాత్రి పూట ప్రార్థన పెడతా ఉంటాం. కానీ తెల్లవారు పెట్టేవారు, ఎంతో వాక్యం వినేవారు, ఎన్నో ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సుఖాశక్తికి శ్రీగారా గ్రహించండి. హల్లెలూయా. మనకి శ్రమ కలుగుద్దట. సుఖాశక్తి కలవారికి ఏం కలుగుద్దండి? శ్రమ కలుగుద్ది. జాగ్రత్త. దేవుడి మాట విను, దేవుడి మాట ప్రకారంగా అనుసరించు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఇష్టానికి తావులకు ఇష్టానికి ఏం చేశాడు? ఎంత దేవుడితో ఉన్నాడలా తన ఇష్టానికి తన బ్రతుకు మాడిపోయింది. ఎందుకంటే అన్ని బాగా చూపుతాడు. అదే ముసలుడు అయిపోయాక చాలా బాగా చూపుతాడు కాబట్టి ఆ జీవులన్నీ వాడికి ఇచ్చేద్దాం. ఏం మర్చిపోయాడు? దేవుడి విషయమై మర్చిపోయాడు. దేవుని స్తోత్రం. దేవుడి మాట మర్చిపోయాడు. ఈరోజు చాలా మంది బాప్తిజాలు పొందారు, కానీ దేవుడి మాట మర్చిపోతారు. దేవుడికి ఇవ్వాల్సిన కార్యంగా దేవుడు అప్పుడు బాప్తిజం పొందేటప్పుడు ప్రాణం పెట్టేస్తామంటారు. ఇప్పుడైతే ప్రాణం తీసేద్దాం అంటున్నారు కొంతమంది విశ్వాసం. ప్రాణం తీసేస్తారు, తీసి చేంజ్ చేసుకుంటారు బాబు. హల్లెలూయా. ఏమండి? కాబట్టి దేవుడి బిడ్డ గమనించు, బాగా విను. చివరి మాట చెప్తూ ఉన్నాను. అయ్యా ఒక్క జీవనం ఉందయ్యా నీ దగ్గర. అవునయ్యా, నా కొరకు ఏమీ కూడా ఇంకా దీవులు ఇవ్వలేదా? నా కొరకు మరి ఏ దీవుని మిగిల్చి ఉంచలేదా? ఒకటేనా? ఒక్క దీవనే ఉందా? ఇన్ని ఆశీర్వాదాలు కూడా వాడి కొట్టించాడా? వాడు మొదటి నుంచి అంటే వాడు వేరే కాదు. వాడు మొట్టమొదట నాకేం చేశాడు? వాడు ఏమండి? మొట్టమొదటిగా ఏం చేశాడు? రెండు నేల. నీకు రెండోది, ఒకనాడు కలకూర వంటకం ఉంది, నన్ను మోసం చేశాడు. ఎలా ఉండేట చూడండి. 36లో నేను అలసి ఉండడం చూసి, పొలం నుంచి రావడం చూసి, ఆ ఎర్రగా ఉన్న దాని మీద ఆశపడ్డాను నేను. ఎప్పుడైతే ఆశపడ్డారో వాడు ఇదే సొంతంగా ఉంది నేర్చుకున్నా, ఆలోచన చేసి ఏమన్నాడంటే, నీ జాగ్రత్త నాకు ఇచ్చేస్తావా అని అడిగాడట. అదే ఈ కూర నీకు ఇచ్చేస్తాను, కానీ నీ జాగ్రత్త నాకు ఇచ్చేస్తావా? ఎంత తెలివిగా అడిగాడు. ఒకసారి మోసం చేశాడు అనమాట. ఇది అప్పుడు వాడు అనుకున్నాడేట్లా, వాళ్ళు ఆకలితో చచ్చిపోతున్నారు, అడుగులు దొరకలేదు, చిక్కుడుగా కొడుకు అమ్మగా ఎన్నగా చాలా బాగుందిరా, నాకు పిలిచేరా బాబు, పెడతానయ్యా, కానీ ఈ జాగ్రత్త నాకు ఇచ్చి. ఏంటా జాగ్రత్త ఏం చేసుకుంటారా? ప్రాణం పోతుందిరా, ఆకలిగా ఉంది, నువ్వే తీసేసుకోరా జాగ్రత్త. తాగినలాగా ఏం చేశాడు? నువ్వే తీసేసుకో జాగ్రత్త. నాకు కూర పెట్టలేదు చేస్తుంది, అడుగులో కూర్చాను అంటే ఏం చేశాడు? తను వండిన ఏ కూరది
ఏం కూరండి? చిక్కుడుకాయ కూర. మరి అంత క్రమంగా ఉండేడు దేవుని స్తోత్రం. 40 ఉపవాసం ఉంటాడు. ఈ లోకస్తులు అయితే అలాగాడు, కానీ అంత బాగా ఉండేడు. కానీ మగవాళ్ళని తీసుకోవాలంటే ఆడవాళ్ళ ద్వారా మగవాళ్ళు కూడా బాగా వంట చేయగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తింటాడు చెప్పకూడు అనుకునే వారు ఉంటారు, కానీ పిల్లగా మగవాళ్ళు కూడా వంటలు చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా కాపురాలు పోగొట్టుకోండి. ఆడే వస్తాడు, కాలు దగ్గర వస్తాడు అనుకోకండి. దేవుడి పిల్లగా హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానం అందది. దేవుడి స్తోత్రం. ఇప్పుడు నా చివరి మాట ఏంటయ్యా అంటే, యాకోబు ప్రమాణం చేసి అతని జాగ్రత్తను అన్వేషించాడు. ఆ దేవుడి స్తోత్రం. ప్రమాణం ఎంత ప్రమాణం చేసేదా 100 ప్రమాణాలన్నీ చేసేద్దాం. దేవుడి స్తోత్రం. ఎందుకండి డబ్బు కోసమో లేకపోతే వాళ్ళ పని జరగడానికో గడ్డైనా తింటారు, కానీ ప్రమాణం చేయడం తెలుసా? హల్లెలూయా. ప్రమాదం. ప్రమాణం అంటే ప్రమాదం. అబద్ధ సాక్ష్యం అంటే ప్రమాదం. మర్చిపోవద్దు. హల్లెలూయా. షాపు గురించి అబద్ధాలు ఆడకండి, మోసపోతారు, చాలా ప్రమాదంలో పడతారు. ఈ మధ్యకాలంలో నా మీద 4 సాక్ష్యాలు ఇచ్చారు, ఇద్దరైపోయారు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎదురులేదు. అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆశించారు. రేపు మాబో వెళ్ళి అక్కడ సాక్షి ఇవ్వాలి, కానీ అందరూ చంపేసేది. దేవుడి స్తోత్రం. సత్యమును గురించి ధైర్యంగా నిలబడండి. ఎవరేమనుకున్నా పర్లేదు, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తారు. దేవుడి స్తోత్రం. అబద్ధాన్ని మీరు నమ్మారా, మోసపోతారు. తప్పదు. ఇది నిజం. హల్లెలూయా. అందుచేత మోసము చేయవాడు మోసము చేయకుండా ఉండటమే మంచిది. దేవుని స్తోత్రం. యాకోబు ఏమన్నా దేవుడు చెప్పించాడు అనుకున్నారా? యాకోబును దీవించాడు దేవుడు. ఎందుకు చెప్పండి? ఎందుకు దేవుడు దీవించాడు? దేవుడి మాట విన్నవాడు ఎప్పుడు కూడా పాడైపోయింది. ఆయన మాట విన్నవాడు ఎప్పుడు కూడా చనిపోడు. నువ్వు దేవుడి మాట వినడం లేదు, నువ్వు దేవుడికి గౌరవించడం లేదు. నీ భర్త అంటే దేవుడు అనుకుంటున్నావు, నీ భార్య అంటే దేవుడు అనుకుంటున్నావు, నీ బిడ్డలంటే దేవదూతలు అనుకుంటున్నావు. అందుకే నువ్వు మోసపోతున్నావు జీవితంలో. దేవుడిని నమ్ముకుంటే మోసపోవు. ఇదే జరిగిందండి. రిబకా దేవుడిని నమ్ముకొని అది దేవుడు నీతిగా ఎంచాడు కాబట్టి దేవుడు ఆమెను దీవించి యాకోబును ఆశీర్వదించడానికి అవకాశం కల్పించాడు. హల్లెలూయా. యాకోబును దీవించినప్పుడు అతని సువాసన ఎలా ఉందంట? ఎలా ఉందండి? చేని సువాసన వలె ఉన్నది. ఏ సువాసన చెప్పండి? చేని. చూడండి, బాగా చెప్పండి. ఆ మొదటి లైన్ ఉంటే, నా కుమారుడు యొక్క సువాసన యెహోవా దీవించిన ఏమైంది? యాకోబు మీద సువాసన తీసుకొచ్చాడట దేవుడు. ఏం చేశాడు? అక్కడికి తీసుకెళ్ళాడు, ఇస్సాకుని తీసుకెళ్ళాడు. ఇంతకు ఊహన్నానే అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అయ్యే, భూమి మీద అందరికీ కూడా పంటలు పండలేదు, నాకేం చేశాడు దేవుడు? నా భూమిని పండించి 100 ఆశీర్వదించాడు అని ఆ జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు. అదే విషయంలో అవును లేదా? అందుకే ఆ చేతి సువాసన వలె ఉన్నదని అంటున్నాడు ఇక్కడ. చేతి సువాసన ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, కానీ తెలిస్తే చెప్పండి. కానీ బైబిల్లో ఉంది, మీరు కావాలంటే చూడండి. 26లోనా 25లోనూ ఉంది. 26. కాబట్టి ఒక్క మాట చెప్పి ముగిచేస్తాను. చూడండి,
ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనం చేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు కనుక ఆ మనుష్యుడు గొప్పవాడని. మర్చిపోయాడా? మనమైతే దేవుడు చెప్పి అన్ని మర్చిపోతాం. మర్చిపోతావా నీ జీవితంలో? నేను ఎలా రక్షించుకున్నాడో, ఎలా బ్రతికించాడో, ఎలా జీవితాన్ని ఇచ్చాడో ఇవన్నీ నీ జీవితంలో మర్చిపోతున్నావా? ఒకవేళ కానీ ఇస్సాకు మర్చిపోలేదు. ఆ వాసన కొట్టినప్పుడు ఆ వాసనగా ఆ చేతిలో ఆ భూమిలోకి వచ్చే పక్క పొలంలో వచ్చిన వాసన తనకి తగిలిందంట. తగిలి వెంటనే ఏం చేశాడు? జ్ఞాపకం వచ్చింది పంత అంతా. అక్కడ కరువులో ఇతను దేవుడు ఆశీర్వదించినట్టు అనే మాట జ్ఞాపకం వచ్చింది. దేవుని నీ జీవితంలో జ్ఞాపకం ఉన్నాయా? దేవుడు చేసిన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేసినవి మర్చిపోతున్నావా? నీ దేవుడు చేసినటువంటి విషయాలు మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఒకవేళ ఈరోజు నేను మాట్లాడుతున్నాను మీతో. దేవుడి ఫలము పొందాలనుకునేవాడు దేవునితో గడపాలి. దేవుని అదే ఆయన విశ్వాసం ఇచ్చిన వాడు అన్నది కూడా చిక్కుపడ్డని లేఖను తెలియజేస్తుంది. చివరిగా నేను మాట్లాడేది ఏదయ్యా ఒకటే ఆశీర్వాదం అన్నారు కదా, ఆ ఒక్కటే చెప్పి నేను ముగిస్తాను. పిల్లారా నన్ను క్షమించండి. హల్లెలూయా. ఒక్కసారి ఒక్క దీవెన ఏమున్నదా? చూడండి, ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతను పోషించింది కనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమీగా, ఏశావు నా తండ్రి నీ వద్ద ఒక్క దీవెన ఏమున్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి ఇస్సాకు అని రాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు. అయిపోయిన తర్వాత ఎంత ఇచ్చేలా ముందే తెలుసుకోవాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఆ యోధ అక్కడ పోయి ఏడుస్తున్నాడు. ఏం లాభం? యేసుప్రభు రమేశ్వరి ఏడుస్తున్నాడు. ఏ ప్రజలు ముందే తెలుసుకోవాలి కదా. నువ్వు ఉరిపోసుకునే చర్యలు జీవితం ఎందుకు వస్తుంది? నీకు ఉరిపోసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? లేకపోతే గ్యారెంటీ అనుకుంటాడు. అది ఎంత తప్పు చేసాను నేను. ఈ పుస్తకం ఎందుకు వచ్చింది? నాకు ఎందుకు వచ్చింది? ఆ రోజు నేను ఆశపడినందువల్ల కదా ధనాపేక్ష కలిగి నేను ఆ గురువుగారు అడిగారు నవ్వదు మాట తీసుకొచ్చాను కదా. అందుకే కదా నాకు ఈ బాబు ఇప్పుడు అంటాడు, ఇదిగో నయోమాను కృష్టితో వచ్చి బాగుపడి వెళ్ళాడు. నువ్వు డబ్బులు పేరించి ఆ కృష్ణుడు నువ్వు కొనుక్కున్నావు అన్నాడు. అంతే, కృష్ణ వచ్చింది ఎవరికి? చూసారా? ఈరోజు కూడా దేవుడు పెట్టాడు. మనుషులు మోసం చేసి అది చేసి ఇది చేసి సంపాదించింది ఎక్కడికి బయటికెళ్ళేది ఏమి లేదు. దానికి ఫలితం అనిపిస్తాను. అదేవిధంగా కనుక నేను జాగ్రత్తగా ఉండాలి. నీవు నీ పిల్లలు నీ కుటుంబం కూడా విశ్వాసంలో తెలివిగా ఉండాలి, ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం. చివరి మాట ఏంటంటే విన్నారా, ఇదిగోండి ఆ మిగిలిన ఆశీర్వాదం ఇదే చెప్తా ఉన్నాడు. నీ నివాసము భూసారు లేకయు పైనుండి కూడా ఆకాశపు మంచు లేకయు, నువ్వు కత్తి చేత బ్రతుకుడు, నీ సహోదరునికి దాసుడు, నువ్వు తిరుగులాడుతుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విడిచివేయదు అని ఉత్తరమించు. ఆమెకి నువ్వు దాసుడు అయిన తర్వాతే నువ్వు రోగాలతో తప్ప నీ అంత నువ్వేది చేయలేవు. నీ భూమి కూడా సాగలేదు. నీ పరిస్థితి అంతా దాని జపాన్లో అయిపోతుంది. అదేవిధంగా చాలా ఎడారిలో విరిగిపోయిన దేశాలు ఉంటాయి. దేవుని బిడ్డగా ఇవన్నీ దేవుడు గుర్తుగా ఉంచాడు మనకి. కాబట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇదే. నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ జీవితాన్ని దేవుడికి ఇష్టమైన మార్గంలోకి నడిపించుకోవాలి. నువ్వు స్త్రీవైనా పురుషుడైనా చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా ఎవరైనా కావచ్చు, కానీ నీ జీవితాన్ని ఈరోజు నువ్వు సరి చేసుకుంటే ఇదిగో దేవుడికి ఆశీర్వాదం ఏదో కనపడతావు. నీ భూమి సారంతో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పంట అనగా నీ కష్టార్జితం నిలబడుతుంది. నువ్వు ఆశీర్వించబడతావని అర్థం అన్నమాట. హల్లెలూయా. చూడండి, చాలా మంది జీవితాల్లో వాళ్ళకి తెచ్చే కష్టం నిలబడదు, వృధాగా పోతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? వారు దేవుడికి చేయవలసిన పని చేయరు.
దేవుడికి ఇవ్వాల్సిన దశభాగములు, దేవుడికి కానుకలు, దేవుడికి ఏమి చేయకుండా ఆశీర్వాదాలు రావాలని చూస్తూ ఉంటారు. కానీ ఇస్సాకు మొట్టమొదటి గమనించండి, యాకోబు ఎప్పుడైతే దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడో తన ప్రణాళికలన్నీ కూడా మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఒక తోటకి వెళ్ళినప్పుడు ఎడారిలో ఒంటరివాడు అయిపోయాడు. అన్న చంపుతాడని బయటకు వెళ్ళిపోయాడు. ఇక్కడ అన్నయ్య కోపం వచ్చిందట. ఎందుకు వచ్చింది కోపం? ఎందుకు వచ్చింది చెప్పండి. ఆ కోపం గురించి మాట చెప్పాలి తప్పదు. పై హల్లెలూయా. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన జీవన నిమిత్తము ఏశావు అతని మీద పగబడ్డాడు. పగబెట్టినప్పుడు దర్యాప్తులో వెళ్ళి చంపేస్తాడురా బాబు అని చెప్పి వేరే చోటకి పంపించినప్పుడు అక్కడ దేవుడు కనపడ్డాడు. దేవుడి స్తోత్రం. అక్కడ దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఈ రోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు బిడ్డ. అక్కడ మాట్లాడితే ఏమనుకున్నాడు తెలుసా? 28 అధ్యాయంలో తెలుస్తుంది అనమాట. ఏమని 28లో దేవుడు దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ దర్శనంలో మాట్లాడాడు దేవుడు. అది అసలు తర్వాత చెప్తాను. ఆఖరి మాట ఏంటంటే, నీవు నా అంటున్నాడు, నువ్వు నన్ను దర్శించావు కాబట్టి, నాకు దర్శనం ఇచ్చావు కాబట్టి, నీవు నన్ను మాట్లాడావు కాబట్టి, ఇదిగో ప్రభువా నీ కొరకు నేను సమర్పించుకుంటానని చెప్పాను. దేవుడికి స్తోత్రం. నీ మందిరంలో నేను ఉంటాను, నీ ప్రజలతో నేను ఉంటాను. నేను నిన్ను మోసం చేసేది జరగాలి. ఇక మీద నేను మోసం చేయను. హల్లెలూయా అని చెప్పి దేవుని చేత మరొకసారి దీవించబడ్డాడు యాకోబు. చిన్న మాటే, ఇదిగో సమ్మమ్మ గారు ఇచ్చిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది, మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో 10 వంతులు ఇచ్చేలుగా నీకు చెల్లించిందని అని చెప్పి ఒప్పుకున్నాడు దేవుని. ఇంతవరకు నేను దొంగని, ఇంతవరకు నేను మోసగాని, ఇంతవరకు నేను అన్ని కూడా తప్పిపోయాను, కానీ ఇక మీద నా జీవితంలో తప్పిపోయిందని ఒక సమర్పణ జీవితాన్ని కలిగి తన జీవితాన్ని సరి చేసుకుంటాను. ఈరోజు నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు, దేవుని కొరకు సిద్ధపడుతున్నావు, దేవుని ఇష్టానికి అనుకూలంగా మార్చుకోవడానికి ఈ జీవితం ఉందా లేదా ఒకసారి జ్ఞానం చేసి కలుపుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. దయచేలా కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డ ఎన్నో విషయాలు దేవుని మందిరంలో ఉంటూ ఉన్నావు. దేవుని బిడ్డ ఒక సమర్పణ జీవితంలో ఉండాలని జీవించవచ్చు. నీ జీవితంలో పోగొట్టుకున్నది తిరిగి కారణంగా సంపాదించుకోవడానికి ఇదే మంచి తరుణం. దేవుని బిడ్డ ఇదే అనుకూలమైన సమయము, ఇదే నీకు సరైన సమయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చావు నువ్వు. యేసయ్యని నేను పై దేవుని కొరకు పిలవలేదు, నేను ఆశీర్వించడానికి దేవుడు పిలుచుకున్నాడు. నీ బలహీనతలను భరించాడు కాబట్టి నీ రోగం అనేది నీ జీవితంలో తొలగించుకుంటున్నాడు, పాపం అనేది తొలగించుకుంటున్నాడు. ఆయన రక్తము నీ జీవితాన్ని కడగబోతుంది బిడ్డ. ఆయన రక్తం వల్లే మనం కడగబడాలి, మన పాపం నుంచి విడుదల పొందాలి. మోసపోవద్దు, మోసపోకుని దేవుడు ఎక్కించబడ్డని చెప్తుంది బైబిల్. కాబట్టి దేవుడి బిడ్డ నువ్వు మోసపోకుండా ఉండున్నట్లు నీ యథార్థ జీవితాన్ని దేవుడి అర్పించుకో. నీ యథార్థ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోమని పెట్టుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తున్నావో నీ జీవితాన్ని వల్ల నూతనమైన సువాసన నీలోంచి బయటికి రాణిస్తాడు. నీ చేడు సువాసన నీలోంచి బయటకు వస్తుంది. ఆశీర్వాదాలు పెళ్లికి వస్తాయి. నీవు ఉన్న ప్రదేశాల్లో మంచి వర్షం కురుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవా ఒకసారి చేతులు ఎత్తి దేవుడికి సమర్పించుకుందామా? బైబిల్ పక్కన పెట్టి చేతులు తాగా పెట్టి యేసయ్యా హల్లెలూయా నన్ను కనికరించిన ఆయన, దేవానికి స్తోత్రం. యేసయ్యా కనికరించిన ఆయన సమర్పించుకుందామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ప్రతి ఒక్కరు కూడా దేవుడి బిడ్డ ఇది చాలా విలువైన సమయం. ఇది నీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించే సమయం. నీ జీవితం మార్చబడిపోతుంది, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది. నువ్వు ఆశీర్వాదానికి దేవుడు నేను పిలుచుకున్నాడు ఇక్కడికి. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు ఉదయాలు సమర్పించుకుందామా బిడ్డ? ఇదిగో నా తండ్రి ప్రభువా, ఇది నా హృదయాన్ని కల్పించుకుంటానని చెప్తామా?
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఆగేశ్వర, నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించిన దేవుడు అని ఈ మాటల ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం ప్రభా. మేము తప్పిపోయిన వారు, ఆయన చెప్పిపోయిన వారు, పాపులము, నీచులమై ఉండి మీ సత్యాన్ని గ్రహించకుండా మేము నైనా తప్పుదోవ వెళుతున్నాము అయ్యా. సుఖాశక్తి కలిగి ఉన్నాము, అయోగ్యంగా ఉన్నాము నైనా. మీరు మాకు ఇచ్చిన యోగ్యత గొప్పదని ఇచ్చి ఈతిగా మీరు మాట్లాడేటువంటి మాటను బట్టి వందనాలయ్యా. మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు. మోతగారమైన యోగ్యమైన మమ్మల్ని ప్రేమించి రక్షించుకొని ఈరోజు మాకు మేము ఎలా జీవించాలో మాకు నేర్పినందుకు స్తోత్రం. ఇదిగో నాయన మా జీవితాన్ని మీద అర్పించుకుంటూ ఉన్నాము. ఇక మీద మేము నీ జీవితం నీ యొక్క ఉద్దేశములు కలిగిన వారిపై జీవించినట్లు మమ్మల్ని జీవించి పంపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ఒక్క మాట, యేసు రక్తమే నీ రక్తమే మాట. ప్రేజలా కబుర్లు రక్తదార